నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ పార్టీలు ఇటు కాంగ్రెస్లో కూడా చేరికల ఫిరాయింపులు అనేవి కూడా పూర్తిగా ఊపందు. సో ఇదే నేపథ్యంలోనే ఒక మంచి కంటెంట్ కూడా మీకు అందరికీ తెచ్చాము. వాళ్ళ యొక్క గ్రాఫ్ పెరిగిందంటే ఏమవుతుంది, ఎవరి వాళ్ళు. సో అదేవిధంగా చేతులారా సమస్యను రేవంత్ రెడ్డి తెచ్చుకుంటున్నట్లు కూడా మనం ఒక కంటెంట్ని చెప్తున్నాము. సో నిజంగా రేవంత్ రెడ్డి తన చేతులారే ఇదంతా చేసుకుంటున్నాడా, ఇక్కడ గ్రాఫ్ పెరిగిందంటే ఎవరు, వాళ్ళ గ్రాఫ్ ఏంటి అనేది కూడా మనం క్లియర్ కట్గా చూద్దాము. దాదాపు కూడా 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఇటు 64 మందితో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఇప్పుడు అదేవిధంగా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి 9 నెలలు గడుస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ గద్దెక్కి. సో అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపు 10 మంది గెలిచిన ఎమ్మెల్యేలు, మిగిలిన చాలామంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కేకే లాంటి వ్యక్తులు, అదేవిధంగా మిగిలిన కొంతమంది ఎంపీలు, వీళ్ళందరూ కూడా ఇటు పార్టీ టికెట్ ఇవాళ పొద్దునే తీసుకుని సాయంత్రం కల్లా మళ్ళీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సో ఇలాంటి నేతలందరూ కూడా పార్టీ ఫిరాయింపులు అనేవి అటు కాంగ్రెస్ పార్టీ రూపొందుకుంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి యొక్క కార్యకర్తలు, అదేవిధంగా రేవంత్ రెడ్డి అభిమానులు కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే కేసీఆర్ ఇదంతా కూడా పిఎల్పీని, టీఎల్పీని, అదేవిధంగా కాంగ్రెస్ని విలీనం చేసుకోవాలని అప్పుడు చేసుకున్నారో దానికి రివర్స్గా దీన్ని చూపించి ఎలా ఉంటుందో ఆ యొక్క బాధను కూడా కేసీఆర్కి చూపించాలనేది వీళ్ళ యొక్క ప్లాన్ అంటూ కూడా చేస్తున్నారు. అదేవిధంగా అప్పుడు ఎవరైతే ప్రభుత్వం కూలిపోయింది, ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండదు అంటున్నారో వీళ్ళందరూ కూడా ఒక పార్టీలో ఉంటే దాదాపు ఇప్పుడు 74-75 మంది దాకా నియర్ బై అయ్యారు. ఇవాళ ఒకళ్ళు మళ్ళీ చేరే అవకాశాలు, గ్రేటర్ పరిధిలో ఒక వ్యక్తి చేరే అవకాశాలు కూడా ఉన్నట్లు పొద్దున వార్తలు వచ్చాయి. సో దాదాపు 76 మందితో కూడా ఈ యొక్క ఫిరాయింపులు అని జరిగినాయి. దాదాపు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు 76 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టోటల్గా 76 మంది ఉంటే ఇంకెప్పుడు పార్టీ కూలిపోతుంది, ఇంకెక్కడ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉంటాయి? ఇదే అధికారం కదా. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు, అదేవిధంగా బీజేపీ వాళ్ళిద్దరూ కూడా ఇదే ఆరోపణ చేస్తున్నారు. ఖచ్చితంగా 6 నెలల కంటే ఈ ప్రభుత్వం ఎక్కువ ఉండదంటూ కూడా. సో ఇది ఎవరికి ప్లస్ అవుతుంది అనేది కూడా ఫిరాయింపుల మీద మనం ఒక మాట్లాడుకుందాం. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ చర్యలు బీజేపీ అధికారానికి బాట వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నామరూపం లేకుండా చేయడం వల్ల కాంగ్రెస్కి వచ్చే ప్రయోజనం ఏంటో కూడా అర్థం కావట్లేదంటూ కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సొంత పార్టీ నేతల నుంచి కూడా వినిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ను విలీనం చేసుకుంటే ఇక తెలంగాణ ప్రతిపక్షమే ఉండదని రేవంత్ రెడ్డి కలలు కంటున్నారని, పూర్తిగా రాంగ్ రూట్లో పనిచేస్తున్నారనే భావన కాంగ్రెస్ నాయకులు బలంగా వినిపిస్తుంది. సో అదేవిధంగా ఇక బీఆర్ఎస్ రాజకీయంగా సమాధి చేయడం వల్ల ఇటు కాంగ్రెస్ కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదంటూ కూడా అంటున్నారు. బీజేపీ బలపడింది అంటున్నారు. సో ఎలాగో ఇప్పుడు చూద్దాం మనం. ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో సమానంగా బీజేపీ 8 సీట్లు సాధించింది. దాదాపు పోయినసారి 4 సీట్లు 2 సీట్లు సాధించింది, 4 అనుకుంటా. సో ఇప్పుడు వచ్చేసరికి దాన్ని డబల్ చేసింది, 8 చేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేము హైకమాండ్కి 14 సీట్లు గెలిచిస్తామని ఏవైతే చెప్పిందో దానికి 8 మాత్రమే సాధించి ఇచ్చింది, 1 ఎంఐఎం గెలిచింది. సో ఓవరాల్గా ఏంటంటే ఇదంతా కూడా బీజేపీకే ప్లస్ అవుతున్నట్లు కూడా తెలుస్తోంది బీఆర్ఎస్ని విలీనం చేసుకోవడం ద్వారా. సో ఇక తెలంగాణలో బీఆర్ఎస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికంటే రేవంత్ రెడ్డి పైన ఎక్కువగా ఉందంట. ఎలాగంటే బీఆర్ఎస్ బతికుంటే కాంగ్రెస్ రాజకీయంగా మేలంట. సో అప్పుడు ట్రయాంగిల్ పోటీలో మళ్ళీ కాంగ్రెసే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా వినిపిస్తుంది. అలా కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయితే మాత్రం ప్రస్తుత అధికార పార్టీకి నూకలు చెల్లినట్లని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గత 10 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకొని కేసీఆర్ సాధించింది ఏమీ లేదంటూ కూడా ఇక్కడ చర్చించుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని చేసుకోలేకపోతున్నామంటూ కూడా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా అసంతృప్తి నేతలు, అదేవిధంగా కార్యకర్తలు కూడా కొంతమంది చర్చించుకుంటున్నారు. సో పాలనపై అలాగే నిరుద్యోగ సమస్యపై రేవంత్ రెడ్డి దృష్టి సారించకుండా కేవలం ఫిరాయింపులపైనే రేవంత్ రెడ్డి దృష్టి సారిస్తున్నారంటూ కూడా తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే కాంగ్రెస్ కొంప ముంచినట్లు అవుతుందంటూ కూడా చర్చకు తెరలేపారు కాంగ్రెస్ పార్టీ నేతలు. సో అదేవిధంగా అన్నీ తెలిసి కూడా రేవంత్ రెడ్డికి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారనే అభిప్రాయం కూడా పూర్తిగా రాజకీయ వర్గాల్లో కూడా వెల్లడవుతూ ఉంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో దీనికి ఎగ్జాంపుల్గా పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీలను అణిచివేసి చేతులారా బీజేపీని ఎదిగేలా మమతా బెనర్జీ ఏ విధంగా అయితే ప్రయత్నించారో అది కూడా ఒకసారి మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సో ఇప్పటికైనా కానీ లోపాలను గుర్తించి సక్రమ మార్గంలో పాలన సాగించాలని రేవంత్ రెడ్డిని పలువురు కోరుతున్నట్లు కూడా తెలుస్తోంది. సో టోటల్గా ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ మొత్తాన్ని విలీనం చేసుకోవడం వల్ల బీజేపీ హైక్ అవుతుంది. సో బీజేపీ నెక్స్ట్ క్యాడర్ అయితే ప్రతిపక్ష హోదా సాధిస్తుంది. దాదాపు ఒక 4 ఇప్పుడు 8 మంది ఏమన్నారు. సో ఇంకొక 4 చేరితే ప్రతిపక్ష హోదా వస్తుంది 10% ఉండటం వల్ల. సో ఏంటి అంటే ఓవరాల్గా ఇక్కడ బీఆర్ఎస్ లేకుండా పోవటం వల్ల ఈ బీజేపీ కాంగ్రెస్ వర్సెసే ఉంటుంది, ఇక బీఆర్ఎస్ ఏముంటుంది.
అంటే ఇక్కడ మనకి జాతీయ పార్టీ కాంగ్రెస్, బీజేపీ, కానీ ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ వచ్చేసరికి ఇక్కడ బీఆర్ఎస్తో పోటీ పడాలి ఖచ్చితంగా ఎంతైనా కానీ. సో అంటే బీజేపీ కేంద్రంలో ఆల్రెడీ కాంగ్రెస్, బీజేపీ కేంద్రంలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్, ఇక్కడ బీఆర్ఎస్ ఉంటే ట్రయాంగిల్ వస్తూ ఉంటే బీజేపీ కూడా వస్తూ ఉంటుంది. సో వీళ్ళిద్దరు ఒకటే అంటూ లాస్ట్ ఇయర్ ఎట్టయితే అధికారాన్ని చేజిక్కించుకున్నారో ఇప్పుడు కూడా మళ్ళీ అదే చేజిక్కించుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ వన్ సైడ్ అన్నట్లు ఫేస్ టు ఫేస్ ఉంది. సో ఇలా కాకుండా ట్రయాంగిల్ ఎక్కడైనా ఉంటే కానీ ఎక్కువగా హైప్ కాంగ్రెస్కి వచ్చేటట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. చూద్దాం మరి ఇదంతా కూడా రేవంత్ రెడ్డి తెలుసుకుంటారా లేదంటే దాన్నే కంటిన్యూషన్ చేస్తారనేది కూడా చూడాలి. ఇంకా దాదాపు కాంగ్రెస్ పార్టీ గెలిచిన 8 నెలల్లోనే 10 మంది ఎమ్మెల్యేలు చేరారు, 6 ఎమ్మెల్సీలు చేరారు, కొంతమంది ఎంపీలు కూడా చేరారు. సో ఇంకా పార్టీ ఒక 5 సంవత్సరాలు కూడా కొనసాగుతూ ఉంటుంది. మరి 2028 వరకు కూడా అసలు పూర్తిగా ఉంటుందా బీఆర్ఎస్ పార్టీ? దాంట్లో 4 ఎమ్మెల్యేలు ఇప్పుడు అన్నట్టు 4 ఎమ్మెల్యేలే ఉంటారా? హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, అదే ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉంటారా? నిన్న మొన్న కూడా వార్తలు వచ్చినాయి హరీష్ రావు కూడా బీజేపీలోకి వస్తారని. ఒకవేళ బీజేపీలోకి వస్తే బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు, ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలి, రాజీనామా చేస్తేనే మేము చేర్చుకుంటాము, ఎందుకంటే హరీష్ రావు కూడా ప్రజల్లో మంచి ఇమేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు కూడా గెలుస్తారు, మేము సహకరిస్తామంటూ కూడా హరీష్ రావు అంటున్నారు. హరీష్ రావుని బండి సంజయ్ అంటున్నారు. సో చూద్దాం మరి ఇదంతా కూడా ఏ విధంగా జరుగుతుందో, రేవంత్ రెడ్డికి ఇదంతా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే ప్లస్గానే భావిస్తున్నారు. మరి ఫ్యూచర్లో ఇది డిపెండ్ ఆన్స్ ఎలాగంటే ఇది ఫ్యూచర్ ప్లాన్గా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ మధ్య పోటీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అంటే ఇక థర్డ్ పార్టీ రాదు కాబట్టి వీళ్ళు ఇద్దరి మీదే జరుగుతూ ఉండేది కాబట్టి ఫేస్ టు ఫేస్ అవుతూ ఉంటుంది. ఎక్కడైనా కానీ ట్రయాంగిల్ ఉంటేనే కానీ కాంగ్రెస్ పార్టీకి కూడా అధికారం అనేది తొందరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో చూద్దాం మరి ఏమవుతూ ఉంటుందో. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం. నేను మీ